సో కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీ చూసొచ్చాను. 'కేర్ ఆఫ్ కంచరపాలెం' మూవీ ప్రొడ్యూసర్ ఈ మూవీని డైరెక్ట్ చేశారన్నట్టు. నాకు ఈ సినిమా నచ్చింది భయ్యా, చాలా బాగుంది. చాలా మందికి తెలియదు అనుకుంటే ఈ సినిమా వస్తుందని చెప్పేసి. సినిమా స్టోరీ ఏంట్రా అంటే మాత్రం కొత్తపల్లిలో హీరో డ్రామాలు ఇస్తా ఉంటాడు అన్నట్టు. హీరోయిన్ ఒక రోజు తనని గడ్డివాన్ వెనక రమ్మంటారు. దాని తర్వాత వింత వింత విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడ నుంచి సినిమా ఎక్కడికి పోయింది, అప్పన్న ఎవరు, ఆదిలక్ష్మి ఎవరు, వీటన్నిటి మధ్యలో ఈ విలేజ్ పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయి, మూఢనమ్మకానికి నమ్మకానికి నిజానికి తేడా ఏంటి, వీటన్నిటిని చాలా బాగా పెట్టుకున్నారని ఫీలింగ్ వచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్ అలా 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 వెళ్ళిపోయింది భయ్యా. ఫస్ట్ హాఫ్ లో నాకు మెయిన్ నచ్చిన క్యారెక్టర్స్ అయితే మాత్రం ఆదిలక్ష్మి, అప్పన్న, వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఆదిలక్ష్మి అయితే మాత్రం స్టాండర్డ్ పోయి నిజంగా కామెడీ చాలా బాగుంది ఈ మూవీలో. ఎక్కడ కూడా కంపల్సరీ నవ్వించాలన్నట్టు ఎక్కడ జోక్ పడలే. మంచి సీన్స్ రాస్తున్నారు, ఆ సీన్స్ నుంచే మంచి జోకులు పడ్డాయి, బాగా నవ్వు వచ్చింది, నాకు మంచి అనిపించింది. ప్లజెంట్ గా అరే బాగా వెళ్తుందిరా అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అన్నట్టు. అదే జరిగే కాన్ఫ్లిక్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఒక మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది అక్కడ, దాన్ని మనకు అనుకూలంగా మార్చుకుంటే ఏం జరుగుతుంది అనేది చాలా బాగా పెట్టుకున్నారు. అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ హిలేరియస్ కూడా ఉంది. క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. రామకృష్ణ క్యారెక్టర్, మన హీరో క్యారెక్టర్ కానీ, సావిత్రి క్యారెక్టర్ ఓకే ఓకే అనిపించింది స్టార్టింగ్ లో. ఆదిలక్ష్మి మంచి అనిపించింది. అప్పన్న వాస్ ఫెంటాస్టిక్ అండ్ ఆల్సో విలేజ్ పాలిటిక్స్ టోటల్ హైరార్కీ అంతా చూపిస్తా ఉంటాడు, మంచి అనిపించింది. లైక్ ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయలేదు, ఇది ఇది అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు, ప్లజెంట్ గా అలా వెళ్ళిపోయింది అన్నట్టు. సో ఇంటర్వెల్ కి వచ్చేసరికి పెద్ద ట్విస్ట్ క్రియేట్ అయ్యేది అన్నట్టు. ఆ ట్విస్ట్ నుంచి సినిమా మారిపోయింది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా మనకి ఒక కైండ్ ఆఫ్ జానరా లెక్క చూపిస్తా వచ్చారు. ఓకే ఇది జరిగింది దీనివల్ల ఇది జరిగింది అని చూపిస్తా ఉంటారు. సెకండ్ హాఫ్ ఏమైందంటే ఒకేసారి జానరా షిఫ్ట్ కొట్టినట్టు ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. మూఢనమ్మకము వర్సెస్ నిజము, దీని మధ్యలో హీరో గాని పరిస్థితి ఏంటి, దీని చుట్టూ జరుగుతా అనమాట సెకండ్ హాఫ్ లో. అది కొంచెం ఏంట్రా అనే ఫీలింగ్ వచ్చినా గానీ తర్వాత మెల్లగా ఫ్లో లోకి వెళ్ళిన తర్వాత మస్తు అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత కామెడీ అయితే మాత్రం సెకండ్ హాఫ్ లో లేదు. బట్ స్టిల్ ఇక్కడ నుంచి వీళ్ళు ఏదైతే మూఢనమ్మకం అండ్ నిజం పాయింట్ తీసుకున్నారో పడే సీన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా పడ్డాయి. నాకు మస్తు అనిపించింది అది. అంటే లైక్ ఓకే ఇది ఇప్పుడు జరిగితే పరిస్థితి ఏంట్రా అనుకుంటాం, దానికి ఆపోజిట్ గా జరుగుతుంది. బట్ నిజంగా షాకింగ్ అనిపిస్తుంది అనమాట. లాస్ట్ వరకు కూడా హుక్ అయ్యేలా చేసింది అనమాట ఈ సినిమా. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆథెంటిసిటీ. ఎక్కడ కూడా అనవసరమైన స్టోరీలు చేయలేదు, అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొంచెం డబ్బింగ్ దగ్గర సింగ్ సౌండ్ వాడారు కాబట్టి ఒరిజినల్ వాయిసెస్ ఉన్నాయి, అక్కడ వాళ్ళది కొంచెం యాక్సెంట్ తేడా కొట్టినా గానీ ఐ వాజ్ రియలీ ఇన్వెస్ట్ ఇన్ ది స్టోరీ. నాకు మంచిగా అనిపించింది అప్పటి వరకు కూడా. అప్పన్న అనే క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో వాడిన విధానం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఇదికి మనకి బెనర్జీ గారు ఉంటారు, ఆయన క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. క్లైమాక్స్ లో ఒక పాయింట్ జరుగుతుంది, ఆ పాయింట్ అబ్బో ఓకే బాగానే ఉంది అని ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. మైనస్ అంటే మాత్రం నాకు సెకండ్ హాఫ్ లో జానర్ సడన్ గా షిఫ్ట్ కొట్టిరు. మనకు ఫస్ట్ హాఫ్ చూపించింది ఒక రకంగా ఉంది, సెకండ్ హాఫ్ వేరే రకంగా వెళ్ళిపోయిందని ఫీలింగ్ వచ్చినా గానీ కామెడీ తగ్గింది. కామెడీ చాలా బాగా నచ్చింది. ఆదిలక్ష్మి క్యారెక్టర్ చాలా బాగుంటుంది, దాని మీద ఇంకొన్ని సీన్స్ ఉంటే బాగుంటుంది అని ఫీలింగ్ వచ్చింది. టెక్నికలీ ఈ మూవీ చాలా బాగుంది భయ్య నిజంగా. సినిమాటోగ్రఫీ ఒక రకమైన టెక్స్చర్ ఉంటుంది అనమాట. ఆ టెక్స్చర్ చాలా బాగా చూపించారు. అంటే చాలా ప్యాన్స్ ఉంటాయి, కలర్స్ ని చాలా బాగా వాడారు, మట్టి బాగా కనబడుతుంది అనమాట ఈ సినిమాలో, చాలా బాగా చూపించారు. మ్యూజిక్ వాస్ ఓకే, అంటే లైక్ ప్రతి సీన్ ఎలివేట్ చేస్తుందని చెప్పాను, అట్లని చెప్పేసి సినిమా నుంచి బయటకి అయితే తీసుకురాలేదు, అది నాకు మంచి అనిపించింది. ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా రియల్ లొకేషన్స్ పెట్టుకున్నారు, వాళ్ళ బడ్జెట్ కి తగ్గట్టుగా తీశారు, చాలా బాగుంది అనిపించింది. కేర్ ఆఫ్ కంచరపాలెం టీం నుంచి వచ్చిన ఒక సాలిడ్ మూవీ అంటే మాత్రం ఇట్స్ అ రియలీ గుడ్ మూవీ. కేర్ ఆఫ్ కంచరపాలెం రేంజ్ మూవీ అంటే మాత్రం లేదు, బట్ ఇట్ వాస్ స్టిల్ గుడ్ మూవీ. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. సో మీరు చూసారా, చూడాలనుకుంటున్నారా కింద కామెంట్స్ లో చెప్పండి. నా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. అందరికీ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.